ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ మాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా హైదరాబాద్లో కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కానీ స్థలం కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా ఇందులో ఉన్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించగలరు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక, జూలైలో వాలంటీర్ల వ్యవస్థ తీసుకొస్తాం, వారికి నెలకు 10,000 చొప్పున వేతనం, ప్రజలకు పథకాలు అందించేలా కార్యాచరణ, రాజీనామా పేరిట హరీష్ రావు డ్రామాలు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. గ్రామాలు పట్టణాల్లో వాలంటీర్ల వ్యవస్థను తీసుకొస్తామని, వారి ద్వారానే ప్రజలందరికీ పథకాలు అందేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. వాలంటీర్లకు ప్రతి నెల 10,000 చొప్పున వేతనం ఇస్తామని, జూలై నుంచి అమల్లోకి తీసుకొస్తామని చెప్పారు. నల్గొండలో బుధవారం ఇక్కడ జూలైలో వాలంటీర్ల వ్యవస్థ తీసుకొస్తామని ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలియజేస్తున్నారు. ఇది ఇప్పటికే ఏపీలో నడుస్తుంది ప్రకటన ఈ వాలంటీర్ల వ్యవస్థ. కుకట్పల్లిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్, మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి పట్నం సునీతారెడ్డి హాజరైన జనం బల్లగుద్ది చెబుతున్నా బీజేపీకి వేసే ప్రతి ఓటు రిజర్వేషన్ల రద్దుకే. రాజ్యాంగం మార్చాలా వద్దా అన్నదే ఇప్పుడు చర్చ. మార్చాలంటే ఎన్డీఏ వద్దనుకుంటే ఇండియా ఎటువైపు ఉంటారో ఎస్సీ ఎస్టీ బీసీలే తేల్చుకోవాలి. ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతమే రిజర్వేషన్ల రద్దు, దాన్ని అమలు చేసే రాజకీయ కార్యాచరణ పేరే బీజేపీ. నన్ను బెదిరించడం మోడీ అమిత్ షా వల్ల కాదు, నాపై దాడి అంటే తెలంగాణపై చేసినట్టే రేవంత్. ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో సంక్షేమం అభివృద్ధి అంశాలు సందర్భోచితం కాదు, రాజ్యాంగాన్ని మార్చాలా మార్చకూడదా అన్నదే ఇప్పుడు చర్చనీయాంశం. రాజ్యాంగాన్ని మార్చొద్దంటే ఇండియా కూటమి, మార్చాలంటే ఎన్డీఏ కూటమి, ఎటువైపు ఉండాలో దేశంలోని ఎస్సీ ఎస్టీ బీసీలే నిర్ణయించుకోవాలి అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తాను బల్లగుద్ది చెబుతున్నానని, బీజేపీకి వేసే ప్రతి ఓటు దేశంలోని ఎస్సీ ఎస్టీ బీసీలకు రాజ్యాంగం. ఇక్కడ కాంగ్రెస్ గూటికి ఇంద్రకరణ్ రెడ్డి కండువా కప్పి ఆహ్వానించిన దీపాదశమి. రేవంత్ రెడ్డి ప్రచారంలో భాగంగా మాట్లాడుతున్నారు. ఇక్కడ కాంగ్రెస్కు బీజేపీకి ఓటేస్తే రిజర్వేషన్ల రద్దుకు ఓటేసినట్టే బల్లగుద్ది చెబుతున్నా బీజేపీకి ఓటేసి గెలిపిస్తే తప్పకుండా రాజ్యాంగాన్ని మార్చే అవకాశం ఉంది, రిజర్వేషన్ల రద్దు పూర్తిగా మార్చే అవకాశం ఉంది అన్నట్టుగా ఆయన రేవంత్ రెడ్డి బీజేపీని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. ఈ విధంగా అమిత్ షా ఫేక్ వీడియోతో నాకేం సంబంధం, టీ కాంగ్రెస్ ఎక్స్ అకౌంట్కు నేనే బాధ్యుడిని కాను, సీఎంఓ తెలంగాణ వ్యక్తిగత ఎక్స్ ఖాతాలే వినియోగిస్తున్న న్యాయవాది ద్వారా ఢిల్లీ పోలీసులకు రేవంత్ వివరణ. జార్ఖండ్ పీసీసీ చీఫ్ రాజేష్ ఠాకూర్కు ఢిల్లీ పోలీసుల సమన్లు. బీజేపీ చట్ట వ్యతిరేక విధానాలకు పాల్పడుతుంది, ఢిల్లీ పోలీసుల నోటీసుపై 15 రోజుల గడువు కోరాం. సిఆర్పిసి 41 నోటీసులు ఇచ్చి భయపెడుతున్నారు. టీపీసీసీ లీగల్ సెల్ ఇన్ఛార్జ్ రామచంద్రారెడ్డి. ఇక్కడ ఢిల్లీ పోలీసులు ఇచ్చిన నోటీసులకు 15 రోజులు గడువు కోరినట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఫేక్ వీడియోలు తయారు చేసే అవసరం నాకేంది అన్నట్టుగా ఆయన రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. అది తెలంగాణలో 12 పక్కా, కష్టపడితే మరో 3 స్థానాలు గెలిచే ఛాన్స్, రాష్ట్రంలో భవిష్యత్తుకు బీజేపీదే. పార్టీ ముఖ్య నేతలతో అమిత్ షా ప్రచారం మరింత ఉధృతం చేయాలని ఆదేశం. ఈ నెల 8, 10 తేదీల్లో రాష్ట్రంలో మోడీ ప్రచారం. తెలంగాణలో బీజేపీ 12 సీట్లు ఖాయంగా గెలుచుకోబోతుందని ఆ పార్టీ సీనియర్ నేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. మరో 3 స్థానాల్లో గట్టి పోటీ ఉందని, స్థానిక నాయకత్వం కష్టపడితే వాటిలో కూడా అద్భుతం జరుగుతుందని వ్యాఖ్యానించారు. తెలంగాణలో బీజేపీకి ఆదరణ అనూహ్య స్థాయిలో పెరిగిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో భవిష్యత్తు బీజేపీదేనని ధీమా వ్యక్తం చేశారు. పోలింగ్ బూత్ స్థాయిలో ప్రతి కార్యకర్త తన కుటుంబంతో పాటు మరో 3 కుటుంబాలను ప్రభావితం చేసేలా కష్టపడి పనిచేయాలని సూచించారు. బుధవారం బీజేపీ కూడా మతపరమైన రిజర్వేషన్లు ఇవ్వబోవని కాంగ్రెస్ రాతపూర్వకంగా హామీ ఇవ్వగలదా? బీజేపీ ఉన్నంత వరకు రిజర్వేషన్లు ఉంటాయి. ప్రధాని నరేంద్ర మోడీ అబద్ధాలను పదే చెప్పడం కాంగ్రెస్ నైజాం. షా ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పని కథం, గాంధీజీ ఆకాంక్ష నెరవేరుతుంది. రాజ్నాథ్ శాలిబండ రోడ్ షోలో షా, మాధవిలత, రాజాసింగ్, కిషన్ రెడ్డి. రజాకార్ల ప్రతినిధిని ఓడించాలి, ఆయన పాలన నుంచి హైదరాబాద్కు విముక్తి. 400 సీట్లలో హైదరాబాద్ కమలం ఉండాలి. హిందువులు ముస్లింలు బీజేపీని గెలిపించాలి. పాతబస్తీ రోడ్ షోలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా. రోడ్ షోలో దర్శనమిచ్చిన ఎమ్మెల్యే రాజాసింగ్. ఈ విధంగా అమిత్ షా నిన్న హైదరాబాద్ ప్రచారంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా పాల్గొని మాట్లాడడం జరిగింది. ఈ విధంగా ఎలాగైనా మాధవీలతను గెలిపించాలి, వచ్చే ఎలక్షన్లో 400 సీట్లు గెలిచే స్థానాలలో హైదరాబాద్ స్థానం కూడా ఉండాలన్నట్టుగా ఇక్కడ ప్రచారంలో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ తెలంగాణలో 10 నుంచి 12 సీట్లు వచ్చే అవకాశం ఉంది, కొంచెం కష్టపడితే ఇంకా 3 వచ్చే అవకాశం ఉన్నది అన్నట్టుగా ఇక్కడ ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలన్నట్టుగా ఈ ఎలక్షన్లను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. ఈ విధంగా బీజేపీకి 12 స్థానాలు తప్పకుండా వస్తాయన్నట్టుగా ఆయన అమిత్ షా మాట్లాడడం జరిగింది. మతపరమైన
ఫేక్ వీడియోపై పూర్తి బాధ్యత రేవంత్దే. ఆయన తొలి ముద్దాయి. ఎంతటి వారున్నా వదలం, జైలు ఊచలు లెక్కపెట్టక తప్పదు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కేసీఆర్ ప్రచారంపై 48 గంటల నిషేధం. ఎన్నికల సంఘం ఉత్తర్వులు. కాంగ్రెస్ ఫిర్యాదు నేపథ్యంలో చర్యలు. గత నెల సిరిసిల్లలో ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేసిన కేసీఆర్ ఆ వ్యాఖ్యలు అవమానకరమన్న ఈసీ. మోడీ మత విద్వేష వ్యాఖ్యలు, రేవంత్ బూతులు ఈసీకి వినపడవా? తీవ్రంగా ఖండించిన కేటీఆర్, హరీష్ రావు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని పేర్కొంటూ బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఎన్నికల సంఘం ఈసీ చర్యలు చేపట్టింది. ఆయన ఎన్నికల ప్రచారంపై 48 గంటల పాటు నిషేధం విధించింది. బుధవారం రాత్రి 8 గంటల నుంచి శుక్రవారం రాత్రి 8 గంటల వరకు ఈ నిషేధం అమల్లో ఉండనుంది. ఈ మేరకు ఉత్తర్వులను రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారులు బుధవారం రాత్రి 7 గంటల సమయంలో మహబూబాబాద్ జిల్లా కురవి మండలం గుండ్రా తిమడుగు శివారు పెద్దతండ క్రాస్ రోడ్ వద్ద కేసీఆర్కు అందజేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి బయలుదేరిన విధంగా కేసీఆర్ ప్రచారంపై 48 గంటల నిషేధం. విధంగా మొన్న సిరిసిల్ల జిల్లాలో ప్రచారంలో భాగంగా ఆయన ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన దానికి ఈసీ తప్పుడు పడుతూ ఆయన ప్రచారాన్ని 48 గంటల పాటు నిషేధం విధించింది. దానికి సంబంధించిన పత్రాలు కేసీఆర్కి అందజేసినట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. నా కనుగుడ్లు పీకేస్తా పేగులు మెడలో వేసుకుంటానన్న రేవంత్పై ఎందుకు నిషేధం పెట్టలే? ఉచిత బస్సు పథకం మంచిదే, కానీ ఆటో వాళ్ళ పొట్టగొట్టింది. ఈ దుష్ట పాలనలో రైతులు చస్తున్నారు. కేసీఆర్ మానుకోటలో బస్సు యాత్ర, కార్నర్ మీటింగ్. రాత్రి 7:20 నుంచి 14 నిమిషాల ప్రసంగం. నేను ప్రచారం చేయకుండా 48 గంటల నిషేధం విధించిన భారత ఎన్నికల సంఘం నా పేగులు మెడలో వేసుకుంటా కనుగుండ్లు పీకుతానన్న రేవంత్ రెడ్డిపై ఎందుకు నిషేధం విధించలేదు అని బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. తన ప్రచారంపై 48 గంటల నిషేధం విధించిన పార్టీ కార్యకర్తలు 96 గంటలు అవిశ్రాంతంగా పనిచేస్తారని చెప్పారు. కాంగ్రెస్ది దుష్ట పరిపాలన అని, ఈ పాలనలో రైతులు నష్టపోతున్నారని విమర్శించారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని ఓ కొనుగోలు విధంగా రేవంత్ రెడ్డి కూడా అసభ్యకర మాటలు మాట్లాడుతున్నా కూడా ఎందుకు ఆయన ప్రచారాన్ని అడ్డుకోవడం లేదన్నట్టుగా ఈసీని ఉద్దేశించి రేవంత్ రెడ్డి ఉద్దేశించి ఈసీని కోరడం జరిగింది. ఈ విధంగా ఆయన కూడా నా కనుగుడ్లు పీకేస్తా అని పేగులు మెడలో వేసుకుంటా అన్న రేవంత్ రెడ్డిని ఎందుకు తప్పుపట్టడం లేదన్నట్టుగా ఆయన కేసీఆర్ మాట్లాడడం జరిగింది. నా ప్రచారాన్ని 48 గంటలు అడ్డు వస్తే మా కార్యకర్తలు 96 గంటలు పనిచేస్తారన్నట్టుగా ఈయన కేసీఆర్ మాట్లాడడం జరిగింది. బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిషాంక్ అరెస్ట్. పంతంగి టోల్గేట్ వద్ద అదుపులోకి. ఓయూ పోలీస్ స్టేషన్కు తరలింపు. క్రిషాంక్ వైరల్ చేసిన నోటీసు నకిలీదే. ఓయూ రిజిస్ట్రార్ లక్ష్మీనారాయణ వెల్లడి. అంగడి సరుకుగా ఆంధ్ర ప్రజల డేటా, వ్యక్తిగత సమాచారాన్ని ప్రభుత్వ వెబ్సైట్లో అందరికీ అందుబాటులో ఉంచుతున్న జగన్ ప్రభుత్వం. ఒక్క క్లిక్తో ఎవరికైనా కీలక సమాచారం అంతా లభ్యం. ఇంటి అడ్రస్ నుంచి బ్యాంకు ఖాతా నెంబర్ వరకు, పెళ్లి ఫోటోల నుంచి పాస్పోర్ట్, పాన్ కార్డు వరకు, ఆధార్, రేషన్ కార్డులు, ఫోన్ నెంబర్లు అన్నీ ఓపెన్. సైబర్ నేరగాళ్లకు ఏపీ సర్కార్ సమాచారం ఇందు. 5 ఏళ్లుగా ఇదే తంతు. తప్పించుకున్న వాళ్ళుంటే ఒట్టు. పట్టించుకున్న వాళ్ళుంటే ఒట్టు. క్రిటికల్ రివర్ కంపెనీ వద్ద సమస్త సమాచారం. ఇక్కడ బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిషాంక్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది పంతంగి టోల్గేట్ వద్ద. ఎందుకు అంటే క్రిషాంక్ వైరల్ చేసిన నోటీస్ నకిలీదే. ఓయూ రిజిస్ట్రార్ లక్ష్మీనారాయణ వెల్లడి. ఇక్కడ క్రిషాంక్ వైరల్ చేసిన నోటీస్ నకిలీదే అని దానికి సంబంధించి అదుపులోకి తీసుకున్నారంట. 500 కోట్ల భూమి రాసి చేశారు. గత సర్కార్ హయాంలో భూదందా స్వాధీనం చేసుకున్న ప్రస్తుత ప్రభుత్వం. రంగారెడ్డి జిల్లా పొక్కల్వాడలో 5 ఎకరాల సర్కారు భూమి 36 లక్షలతో ప్రహారీ గోడ సైతం నిర్మించిన అధికారులు. అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఓ బడా రియల్ ఎస్టేట్ సంస్థ కన్ను. ఆ సంస్థకు నాటి ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారుల సాయం. పాస్బుక్స్ కోసం ధరణిలో దరఖాస్తు, వెంటనే ఆమోదం. కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన స్థానిక తహసీల్దార్ నివేదిక మేరకు పాస్బుక్లు రద్దు చేసి ఆ భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్న కలెక్టర్ శశాంక్. ఇద్దరిపై రాయదుర్గం పిఎస్లో క్రిమినల్ కేసు నమోదు. అందరూ అసెంబ్లీ ఎన్నికల హడావడిలో ఉన్నప్పుడు 500 కోట్ల విలువ చేసే సర్కారీ భూమి చేతులు మారింది. అన్ని పత్రాలు ఉన్న పుస్తకాల కోసం ధరణిలో దరఖాస్తు చేసుకుంటే ఇవ్వడానికి నానా తట్టాలు పెట్టే అధికారులు ఎలాంటి పత్రాలు సమర్పించకుండా ప్రభుత్వ పొరంబోకు భూమిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతూ పాస్బుక్స్ జారీ చేసేశారు. గత ప్రభుత్వ పెద్దలు, అధికారుల సాయంతో ఓ బడా రియల్ ఎస్టేట్ సంస్థ రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం
పొక్కల్వాడలో సాగించిన భూదందా ఇది. రాజధాని నగరంలో ఇక్కడ దీంట్లో అదుపులోకి తీసుకున్న ఈయన క్రిషాంక్ పేరున్నది. ఇక్కడ దానికి సంబంధించి కూడా మంచిగా అదుపులోకి తీసుకున్నట్టు 500 కోట్ల భూమి రాసిచ్చేశారు. గత సర్కారు హయాంలో భూదందా స్వాధీనం చేసుకున్న ప్రస్తుత ప్రభుత్వం. రంగారెడ్డి జిల్లా పొక్కలవాడలో 5 ఎకరాల సర్కారీ భూమి 36 లక్షలతో ప్రహారీ గోడ సైతం నిర్మించిన అధికారులు. మునుగోడలో బుధవారం మధ్యాహ్నం వెలవెలబోతున్న తెలుగు తల్లి ఫ్లైఓవర్. మునుగోడలో 46.6 డిగ్రీలు, రాష్ట్రంలో మరో 13 చోట్ల 46 డిగ్రీల ఉష్ణోగ్రత. వడదెబ్బకు 7 మృతి. రాష్ట్రంలో పోలింగ్ సమయం పెంపు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు ఓటు వేసేందుకు అవకాశం. ఎండల తీవ్రత దృష్ట్యా ఎన్నికల కమిషన్ నిర్ణయం. పెళ్ళి అంటే పాటలు డ్యాన్సులు కాదు, సంప్రదాయం ప్రకారం నిర్వహిస్తేనే హిందూ వివాహం చెల్లుబాటు. రిజిస్ట్రేషన్ రుజువు మాత్రమే, చట్టబద్ధం కాదు సుప్రీంకోర్టు. ఏప్రిల్లో 2.10 లక్షల కోట్లు జీఎస్టీ వసూళ్లలో సరికొత్త రికార్డు. తొలిసారిగా 2 లక్షల కోట్ల మైలురాయి. ఆంధ్రప్రదేశ్లో 4,850 కోట్లు, తెలంగాణలో 6,236 కోట్ల వసూళ్లు. సిర్పూర్కర్ కమిషన్ రిపోర్టు సస్పెన్షన్. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు అమల్లో. దిశ నిందితుల ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులపై చర్యలొద్దన్న హైకోర్టు. ఆఫ్లైన్లోనే గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష. OMR విధానంలో నిర్వహణ. TSPSC. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నీ ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.